హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన క్యాలెండర్ కిల్లర్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. క్లారా తనని క్యాలెండర్ కిల్లర్ చంపుతున్నాడని తనకి ఫోన్ చేసిన జూల్స్ అనే ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఫోన్లో చెప్తుంది. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. జూల్స్, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు? నీ భర్తని హింసించాడా అని అడుగుతాడు. క్లారా తన భర్త మార్టిన్ పర్వర్టెడ్ క్లబ్లోకి తీసుకెళ్లి దారుణంగా హింసిస్తున్నాడని, అతనికి దూరంగా పోవాలని కూతురే ఆపుతుందని చెప్తుంది. అయితే క్లారాని లేదా ఆమె భర్తని చంపుతానని క్యాలెండర్ కిల్లర్ ఆమె ఇంటి అద్దం మీద రాస్తాడు. ఎలాగైనా సరే క్లారాని కాపాడాలని జూల్స్ నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు క్లారా బతికిందా లేదా ఆమె భర్త మార్టిన్ చనిపోయాడా? ఇంతకీ ఈ క్యాలెండర్ కిల్లర్ ఎవరు అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఈ సినిమా ఇంగ్లీష్లోనే లభిస్తుంది. క్లారా పాత్రలో లూయిస్ హెయర్, జూల్స్ పాత్రలో సబిన్ తాంబ్రియా ఇద్దరు కూడా సినిమాలో 90% కనబడతారు. మిగిలిన క్యారెక్టర్స్ చాలా తక్కువ కనబడతాయి. జూల్స్ తండ్రి, క్లారా భర్త మార్టిన్ తప్ప పెద్దగా పాత్రలు ఏమీ కనపడవు. చిన్న చిన్న పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి అంతే. ఈ సినిమాని దర్శకుడు అడాల్ఫో జే కోల్మెరర్ చాలా బాగా తీశాడు. చాలాసేపు స్పైడర్ సినిమాలో మహేష్ బాబు హీరోయిన్తో మాట్లాడుతున్నట్టు హీరో హీరోయిన్లు క్లారా జూల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు సినిమా అంతా. అసలు ఇన్ని తక్కువ పాత్రల్లో మనం విలన్ని గెస్ చేయడం ఎలా అని ఆశ్చర్యపడుతూ ఉంటాం. అయితే క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తాడు దర్శకుడు. మనకి ఆశ్చర్యం వేస్తుంది కూడా. అప్పటి వరకు సినిమా చూసి క్లైమాక్స్కి వచ్చాక ఓహ్ పర్వాలేదు, బాగానే తీశాడు, ఇంత సాగదీసినట్లు అనిపించిన అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, యాక్టర్స్ అందరూ బాగా యాక్ట్ చేశారు. మర్డర్ మిస్టరీ సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?